అసలు యానిమే అంటే ఏంటిది? యానిమేకున్న కార్టూన్స్‌కి డిఫరెన్స్ ఏంటిది? అండ్ మాంగా అంటే ఏంటిది? హలో ఫ్రెండ్స్! ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి అండ్ ఫుల్ వీడియోని అయితే చూడండి. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ యానిమే అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యానిమే అనేది జపాన్‌లో స్టార్ట్ అయింది. అప్పట్లో అది 1917 టైంలో ఫస్ట్ అయితే ఫ్రేమ్స్‌తోనే అయితే యానిమేషన్ చేసేటోళ్ళు. మెల్లమెల్లగా డెవలప్ అయ్యి ఈరోజు మనకి వరల్డ్ వైడ్ యానిమే లైక్ నరుటో, వన్ పీస్ లాంటివి అయితే వాటి వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫస్ట్ యానిమే వచ్చేసి నమకూర గటానా, ఇది ఒక ది డాగ్ సోర్డ్ మ్యాన్ అనే యానిమేషన్ అయితే స్టార్ట్ అయింది 1917లో. ఇది జపాన్లో. ఇది చూసినట్టయితే ఇది అనేది ఒక సైలెంట్ షార్ట్ ఫిల్మ్ అంట. ఇందులో మాటలు ఎలాంటివి ఉండేవి కాదు. ఇందులో ఒక స్పోర్ట్స్ మ్యాన్ గురించి అయితే స్టోరీ అయితే ఉండేది. మెల్లమెల్లగా ఈ యానిమే అనేది డెవలప్ అవుతూ ఈరోజు అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. అసలు మనకి డౌట్ రావచ్చు, యానిమేకి ఉన్న కార్టూన్స్కి డిఫరెన్స్ ఏంటి? చాలామంది యానిమే ఉన్న కార్టూన్స్ సేమ్ అనుకుంటారు, కానీ వీటి మధ్యలో కూడా డిఫరెన్స్ ఉన్నది. సో యానిమే అనేది ఇక్కడ మనకి ఆరిజిన్ ఎక్కడ ఉన్నదంటే జపాన్లో. ఈ జపాన్లో అనేది యానిమేషన్ చేసే వాటిని మనం యానిమే అంటాం. సో యానిమే ఏంటిదంటే ఫస్ట్ ఇది కిడ్స్ నుంచి అడల్ట్స్ వాటి మీద మొత్తం అందరి మీద ఫోకస్ చేస్తుంది. అండ్ దీని మొత్తం దాని రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మన రీసెంట్గా చూసిన డీమెన్స్ అలా ఉంటుంది. సో మనకు వచ్చే కార్టూన్స్ ఏంటంటే ఇది వెస్టర్న్ బేస్డ్ అనమాట. సో వెస్టర్న్ బేస్డ్ చూసినట్టయితే ఇదైతే ఓన్లీ కిడ్స్ మీద అయితే ఫోకస్ ఎక్కువ చేస్తుంది. సో ఇందులో అయితే పెద్దగా అంటే యానిమేషన్ అంటూ పెద్దగా అయితే ఉండదు. సో ఇందులో ఏంటంటే ఎక్కువ హ్యూమన్ అయితే చూస్తారు. నెక్స్ట్ మాంగా అంటే ఏంటిది? మనం చూస్తూ ఉంటాం నరుటో, వన్ పీస్, డ్రాగన్ బాల్ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు అంటే యానిమేషన్ రాకముందు మనకైతే ఒక బుక్ అనేది వస్తుంది. అందులో వీటి గురించి అయితే మనకి ఒక పిక్చర్స్ ఫామ్లో అయితే మనకైతే చూపిస్తారు. దాన్నే మనం మాంగా అంటాం. సో ఇదంతా ఒకవేళ ఈ మొత్తం బుక్ అయిపోయిన తర్వాత మనకు ఆ బుక్ అనేది యానిమేషన్లో అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంటి